మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు. మీరు పాడిన సలార్ సాంగ్ ఏదైతే ఉందో ట్రెండింగ్లో ఉంది, నెంబర్ 1 సాంగ్గా. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మెలోడియస్గా, చాలా స్లో సాంగ్గా ఉంది. జనాలు యాక్సెప్ట్ చేస్తారా? చాలా పెద్ద హిట్ చేశారు 1 డేలోనే. అది ఇప్పుడు ట్రెండింగ్ 1లో ఉంది. అసలు మీకు సలార్లో ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? ఎక్స్పెక్ట్ చేయలేదు. కాల్ వస్తుంది సార్ దగ్గర నుంచి అని. ఒక సాంగ్ ఉంది హరిణిజీ, మీరు పాడతారా అని చెప్పి ఫోన్ చేశాను. నేను ఆయన దగ్గర పర్సనల్గా కేజీఎఫ్ పాడడానికి వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే, నెక్స్ట్ రోజు తెలిసింది ఏంటంటే అందరూ కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్. నేను నిన్న ఆయనకు మెసేజ్ కూడా పెడితే, నాదేం లేదండి, జస్ట్ దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు ఇచ్చాను అంతే. అంటే రవి బసూర్ గారితో మీ ట్రావెలింగ్ చాలా ఇయర్స్గా నడుస్తుంది కదా, అసలు ఆయనతో వర్క్ ఎలా ఉంటుంది అంటే? అసలు ట్రాక్ పాడిన సింగర్ది వినేసి యాస్టిజ్ అలా పాడాలి అని అనుకున్నా. పాడేసిన తర్వాత ఆయన మళ్ళీ చెప్పారు, లేదు అండ్ అందులోనూ దూరం నుంచి వర్క్ చేస్తున్నాం. నేను ఇక్కడి నుంచి పాడి పంపిస్తున్నాను, నేను అక్కడి నుంచి ఓకే చేస్తున్నాను. చాలా పేషెన్స్తో వర్క్ చేశారు. అంటే మూవీ గురించి ఆడియన్స్కి ఏమైనా ఒక హింట్ దొరుకుతుంది అంటారా? అక్కడ స్టూడియోలో అయితే అసలు ఫోన్స్ కూడా అలౌ చేయలేదు లోపలికి. ఓకే, ఇది ఎక్కడ ఫొటోస్ తీయకండి, ఏం చేయకండి అని చెప్పారు. సో స్టోరీని అంత పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టం టం మధ్యలో టం టం. పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నె పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు ఢోలు టం టం ఢోలకు టం టం డోలలు పిన వేడు కట్టం టం. మాకందరికీ కూడా బాలుగారు లాంటి వాళ్ళు నేర్పించిన ఒక పద్ధతి. పాట ఏదైనా సరే స్పష్టంగా లిరిక్స్ వినిపించాలి. సో పాడుతో తీయగాలో పాడిన వాళ్ళందరికీ కూడా బాలుగారితో ఒక స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది. సో ఆయన్ని మిస్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇమాజిన్ చేసుకోలేం. స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోలేదు, ఎక్కడో ఉన్నారు. ఆయన వెళ్ళిపోయే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఎప్పుడు మనవాడిని ఎప్పుడు ఇస్తావు, ఇలాగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్ అంటే, ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా, జాగ్రత్త, రెస్ట్ తీసుకో, బయట తిరక్కు అన్నీ చెప్పారు. ఆ ఆడియో అలాగే దాచుకున్నాను. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఎవరున్నారు అంటే ట్రెండింగ్ సింగర్, ట్రెండింగ్ స్టార్ అనమాట ప్రజెంట్ యూట్యూబ్లో, హరిణి గారు. హలో హరిణి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యూట్యూబ్లో మీరు పాడిన సలార్ సాంగ్ ఏదైతే ఉందో ట్రెండింగ్లో ఉంది, నెంబర్ 1 సాంగ్గా. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు సాంగ్ అసలు నేను పాడలేదు ముందు. లాస్ట్ 1 వీక్ బ్యాకే పాడడం జరిగింది సాంగ్. సో అసలు సలార్లో పాడతానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్క్ చేశాను వేరే సాంగ్స్, ఇంకొక 2 సాంగ్స్కి వర్క్ చేశాను. బట్ నేను ఒక ఫీమేల్ సాంగ్ ఉంది, అది నేను పాడతానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. బట్ రవి సార్ ఏదైతే ఆయన ట్రస్ట్ నా మీద పెట్టుకున్నారో, ఆయన ఫైనల్గా ఆ సాంగ్ నాతో పాడిద్దాం అనుకుని లాస్ట్ 1 వీక్ బ్యాక్ కాల్ చేసి సాంగ్ పంపించారనమాట పాడడానికి. ఓకే, సో సలార్లో మీరు పాడిన సూర్యుడు సాంగ్కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా? లేదు, నేను సాంగ్ విన్నప్పుడు కూడా చాలా మెలోడియస్గా, చాలా స్లో సాంగ్గా ఉంది. జనాలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రభాస్ గారికి బిగ్గెస్ట్ మూవీ కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తుంది. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నేను పాడుతున్నాను, మేబీ అంటే ఇంకెవరైనా పెద్ద సింగర్ పాడితే మేబీ క్లిక్ అవ్వచ్చేమో, నేను పాడితే క్లిక్ అవుతుందో లేదో అని నా మీద నాకు కొంచెం డౌట్ ఉండింది. బట్ జనాలు కంప్లీట్లీ ఓపెన్ ఆర్మ్స్తో ఈ సాంగ్ని యాక్సెప్ట్ చేసి చాలా పెద్ద హిట్ చేశారు 1 డేలోనే. అది ఇప్పుడు ట్రెండింగ్ 1లో ఉంది.
అవును. సో అండ్ బ్యూటిఫుల్గా కేకే గారు లిరిక్స్ రాశారు. నేను లిరిక్స్ విన్నప్పుడు చూసినప్పుడు కూడా అనుకున్నాను అనమాట ఫస్ట్ టైం పాడినప్పుడు. చాలా ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ అని ఆ రోజే అర్థమైంది. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ గురించి చాలా బ్యూటిఫుల్గా రాశారు. రెండు ఆపోజిట్ పోల్స్ గురించి రాసినట్టుగానే ఉండింది. మరి సినిమాల్లో దాన్ని ఎలా పిక్చరైజ్ చేస్తారనేది తెలియదు. బట్ ఇప్పటికైతే సాంగ్ వీడియో వరకు అయితే నాకు చాలా నచ్చింది. అండ్ జనాలు ఎంతగా ఆదరిస్తున్నారో వ్యూస్ని బట్టి, సాంగ్ని ఇష్టపడే దాన్ని బట్టి, హిట్ అయిన దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఓకే, ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి నెంబర్ 1 ట్రెండింగ్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అసలు మీకు సలార్లో ఈ ఛాన్స్ ఎలా వచ్చింది పాడడం? నేను ఆల్రెడీ KGF 2కి పాడడం జరిగింది రవి బస్రూర్ సార్కి. దానికంటే ముందు ఫస్ట్ మదగజ అనే ఒక మూవీలో పాడాను, కన్నడ మూవీ, తెలుగు డబ్బింగ్కి. ఫస్ట్ టైం వర్క్ చేసింది రవి బస్రూర్ గారితో, అదే ఫస్ట్ టైం 3 years బ్యాక్ అనుకుంటా. ఆ సాంగ్ తర్వాత KGF 2కి కూడా పిలవడం జరిగింది. డైరెక్ట్ బస్రూర్కి వెళ్ళి పాడాను, అది రవి బస్రూర్ సార్ స్టూడియోలో మంగళూరులో పాడడం జరిగింది. సో ఆ తర్వాత కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీకి కూడా బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను సార్కి. ఓకే. ఆ తర్వాత సలార్కి వేరే 2 songs కోసం నేను వర్క్ చేశాను. అంటే నేను ఉండి వాళ్ళతో పాడించాను సింగర్స్ చేత. ఓకే. సో ఆ పాటలు వర్క్ చేసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుంది సార్ దగ్గర నుంచి అని. అవునా? 1 week బ్యాక్ సార్ కాల్ చేసినప్పుడు కూడా ఓకే ఇంకో సాంగ్ ఏదైనా ఉందేమో, మేబీ నేను డిక్షన్ కోసం దానికోసం వెళ్ళాలేమో, తెలుగు ఎవరైనా పాడిస్తున్నారేమో అని అనుకున్నానే. బట్ ఆయన ఫోన్ చేసి ఒక సాంగ్ ఉంది హరిణిజీ మీరు పాడతారా అని చెప్పి ఫోన్ చేశాను. డెఫినెట్లీ సార్ తప్పకుండా పాడతానని చెప్పాను అనమాట. సో 1 week బ్యాకే ఈ సాంగ్ పాడడం జరిగింది. లాస్ట్ 3 days వరకు కూడా కరెక్షన్స్ అవి అవుతూ ఉన్నాయి అనమాట, రిలీజ్ అయ్యే 2-3 days బ్యాక్ వరకు. ఓకే. అంటే ఇంత పెద్ద మూవీలో ఛాన్స్ రావడమే చాలా మందికి డ్రీమ్. సో ఆ డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ అయింది, పాడారు, నెంబర్ 1 ఉంది. అసలు ఈ మూవీలో పాడడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. ఎందుకంటే రవి బస్రూర్ గారి గురించి మెయిన్గా చెప్పాలంటే ఆయన యంగ్ సింగర్స్ని అండ్ కొత్తగా వచ్చే సింగర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. రిపిటేటివ్గా ఉండకుండా ఈ సాంగ్ ఎప్పుడు వీళ్ళకి ఇలాంటి పాటే ఇవ్వాలి అనేది ఆలోచించకుండా, నేను ఆయనకి ఆల్రెడీ కబ్జా అనే మూవీలో కూడా పాడాను. నా జానర్ నుంచి కంప్లీట్లీ డిఫరెంట్గా ఆయన నాతో ఒక మాస్ సాంగ్ పాడించారు, కంప్లీట్లీ ఐటమ్ సాంగ్ పాడించారు. ఓకే. సో ఆయన ఎక్స్పెరిమెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు అండ్ కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇస్తారు. అండ్ నేను ఆయన దగ్గర పర్సనల్గా KGF పాడడానికి వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, నేను అక్కడ అందరూ వర్క్ చేస్తున్నారేమో, ఆయన ఎంప్లాయీస్ అనుకున్నాను. అక్కడ చాలామంది ఆల్మోస్ట్ KGF టైంలో ఒక 100 people వరకు ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్నారు. షూట్ కూడా చేసాం మేము ఆ పాటని, తుఫాన్ సాంగ్. ఓకే. తుఫాన్ నేను పాడినప్పుడు అది ఫీమేల్ సింగర్స్ అండ్ మేల్ సింగర్స్తో షూట్ చేశారు, ఎక్స్క్లూజివ్ సింగర్స్తో రిలీజ్ చేద్దామని. బట్ అది సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల సాంగ్ వీడియో రిలీజ్ అవ్వలేదు. ఓకే. లిరికల్ వీడియోగా రిలీజ్ అయిపోయింది. సో అది చేయడానికి వెళ్ళినప్పుడు నేను అందరూ నార్మల్ ఆయన ఎంప్లాయీస్ ఏమో అనుకున్నాను. నెక్స్ట్ రోజు తెలిసింది ఏంటంటే అందరూ కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. మీరు చూస్తే డిస్క్రిప్షన్లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు బస్రూర్ అని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ పేరు వెనకాల. ఓకే. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరగా వాళ్ళందరూ కూడా ఎవరు నేను ఎక్కువ నేను తక్కువ అని కాకుండా వర్కర్స్ లాగా మిగతా వచ్చి బయట నుంచి వచ్చిన గెస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకి సర్వ్ చేస్తూ చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. సో ఆయన మెంటాలిటీ అక్కడే తెలిసిపోయింది, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అని. సో ఆయన ఫస్ట్ నుంచి ఆయన మూవీస్ అన్నిట్లో కూడా అందరూ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అట్లా చేస్తూ వచ్చారు. సో ఆయన అలాగే నాకు కూడా ఇచ్చారు. అండ్ నేను నిన్న ఆయనకు మెసేజ్ కూడా పెడితే నాదేం లేదండి, జస్ట్ దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు ఇచ్చాను అంతే అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. ఓకే. అంటే రవి బస్రూర్ గారితో మీ ట్రావెలింగ్ చాలా ఇయర్స్గా నడుస్తుంది కదా, అసలు ఆయనతో వర్క్ ఎలా ఉంటుంది అంటే అసలు మీరేం? చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. అండ్ ఆయన చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక సాంగ్లో నాకు ఈ ఫీల్ కావాలంటే ఈ ఫీల్ కావాలి అని. ఈ పాటలో కూడా చాలా క్లియర్ కట్గా ఆయన 2-3 సార్లు, నేను ఈ పాటను ఆల్మోస్ట్ 3 to 4 times పాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పాడినప్పుడు నాకు లిరిక్ చూసేసి ఓకే ఇది ఫీల్, ట్రాక్ పాడిన సింగర్ది వినేసి యాస్టిజ్ అలా పాడాలి అని అనుకున్నా. పాడేసిన తర్వాత ఆయన మళ్ళీ చెప్పారు, లేదు ఇది క్లియర్ కట్గా ఒక సింగింగ్ రాని వాళ్ళు పాడినట్టు వెరీ ఫోకిష్, చాలా రాగా ఉండాలి నాకు పాట, మీరు గమకాలు అలాంటివి ఏం వేయకుండా ప్లెయిన్గా ఉండాలి నాకు పాట అని ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో నేను అప్పుడు అనుకున్నాను ఏంటి ఇంత ప్లెయిన్గా అడుగుతున్నారు, బాగుంటుందా అవుట్పుట్ అని అనుకున్నాను. కానీ ఇవాళ దాని రిజల్ట్ తెలుస్తుంది. ఓకే. అంత ప్లెయిన్గా ఆ సీన్ ఎలివేట్ అయ్యేటట్టు సాంగ్ ఒకటి కంపోజ్ చేయడం అనేది, అండ్ ముందే ఆ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఉండడం ఆయనకి
నిజమైన కంపోజర్కి అలా ఉంటుందేమో. సో నాకు అది అర్థమైంది ఆయన నుంచి. ఓకే. చాలా పర్టికులర్గా ఎంత డీటెయిల్డ్గా కావాలో అంత డీటెయిల్డ్గా, ఎన్నిసార్లన్నా కరెక్షన్స్ ఆయన ఓపిక్గా చెప్పడం. మనం ఎన్నిసార్లన్నా పాడతాం, బట్ ఆయన ఓపిక ఉండాలి, విసుగు రాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి. అండ్ అందులోనూ దూరం నుంచి వర్క్ చేస్తున్నాం. నేను ఇక్కడ నుంచి పాడి పంపిస్తున్నాను, ఆయన అక్కడి నుంచి ఓకే చేస్తున్నారు. ఓకే. సో అందుకే 4 times పాడాల్సి వచ్చింది. 2-3 times పాడానేమో మేబీ మొత్తము. ఆయన అక్కడి నుంచి కరెక్షన్స్ చెప్తూ ఉన్నారు, నేను పాడుతూ ఉన్నాను. బట్ ఆయన ఎక్కడ విసుకోకుండా, కోపం తెచ్చుకోకుండా చాలా పేషెన్స్తో వర్క్ చేశారు. ఓకే. సో యాక్చువల్గా 4 times పాడాను అని అన్నారు కదా, అంటే మీకు పాడినప్పుడు కొంచెం డౌట్ ఉండిందా, ఇలా పాడితే బాగుంటుంది, ఇలా పాడితే బాగుంటుంది? అంటే నాకు సిచ్యువేషన్ తెలియదు, బట్ ఫ్రెండ్షిప్ సాంగ్ నా బ్రెయిన్లో ఒక, అంటే మీకు ఓన్లీ సాంగ్ వరకు అది చెప్తారు తప్ప మూవీలో ఏ సిచ్యువేషన్ సీన్ అండ్ అది కూడా నాకేం చెప్పలేదు, ఫీల్ కూడా ఏం చెప్పలేదు. ఎవరైతే ట్రాక్ పాడారో వాళ్ళది విని యాస్టీస్ పాడమని అడిగారు. ఓకే. సో అలా పాడదామని ట్రై చేశాను. అందులో కొంచెం అంటే నేను కొంచెం నార్మల్లీ సింగర్స్ అందరూ కూడా వాళ్ళ ఓన్గా కొంచెం ఎక్కువ కల్పించి పాడుతూ ఉంటాం. సో అలా పాడినప్పుడు కొన్ని ఆయన కరెక్షన్స్ చెప్తూ వచ్చారు. సో అవి మార్చుకుంటే సరిపోయింది. మొత్తం సాంగ్ నేను 4 times పాడలేదు. కొన్ని ప్లేసెస్ ఏవైతే ఆయన చెప్పారో అవి మాత్రం పర్టికులర్గా నాకు ఇలా ప్లెయిన్గా కావాలి, ఇక్కడ రాగా ఉండాలి అని చెప్తూ వచ్చారు. సో అవి మార్చుకున్నాను. ఓకే. దానివల్ల ఒక 2 days డిలే అయిందనమాట ఆయనకు పంపించడంలో. ఓకే. ముఖ్యంగా సూర్యుడు సాంగ్ మనం తీసుకున్నట్టయితే అసలు ప్రశాంత్ నీల్ గారు మీకు ఎటువంటి మెయిన్ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఏం చెప్తారు? ఆయన ద్వారా రవి బస్రూర్ గారు నాకు చెప్తూ వచ్చారనమాట. కరెక్షన్స్ కానీ ఏదైనా సార్కి, ప్రశాంత్ నీల్ సార్ ఇక్కడ మొత్తం రాగా కావాలని అడిగారు, ఇది ఒక ఫోకిష్ టైప్లో ఉండాలి సాంగ్ అంతా కూడా, సింగింగ్ రాని ఒక సింగర్ పాడుతున్నట్టు ఉండాలి, ప్రశాంత్ నీల్ సార్ పర్టికులర్గా చెప్పారు అంటూ మాట్లాడారు. ఓకే. సో ఆయన చాలా క్లియర్ కట్గా ఆయనకి ఏం కావాలో అది పాడించుకున్నారు దగ్గరుండి. ఓకే. సో హరిణి గారు అనగానే ఇండస్ట్రీలో ఫీమేల్ సింగర్స్లో ఫిల్టర్ లేని సింగర్ ఎవరైనా ఉన్నారు అంటే హరిణి గారు అనేది ఒక టాక్ ఉంది. ఈ కాంప్లిమెంట్ అసలు మీకు ఎవరైనా ఇచ్చారా? నాకు డైరెక్ట్గా ఎవరు ఇవ్వలేదు. ఓకే. బట్ ఐ ఫీల్ హ్యాపీ. ఓకే. ఇప్పటివరకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి బెస్ట్ కాంప్లిమెంట్. డిక్షన్ చాలా బాగుంటుందని నాకు చాలామంది చెప్తూ ఉంటారు. పాడే తెలుగు డిక్షన్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా వినిపిస్తుంది, మీరు పాడిన లిరిక్స్ ఎగ్జాక్ట్గా వినిపిస్తాయి, ఎటువంటి మ్యూజిక్ డామినేషన్ ఉన్నా కూడా మీ స్పష్టంగా వినిపిస్తాయి లిరిక్స్ అనేది ఒక కాంప్లిమెంట్ వచ్చింది. ఓకే. అంటే అందరినీ మెస్మరైజ్ చేసిన ఆ సాంగ్ ఒకసారి మా ఆడియన్స్ కోసం మా కోసం పాడతారు? సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసిపెట్టి ముత్తెట్టే పొలము మట్టి, ఎండ భగ భగ తీర్చి చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు, ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరినొకరని నమ్మి నడిచిన స్నేహమేదిలే, నూరేళ్ళు నిలవాలే. వావ్, నిజంగా మ్యాజిక్ ఉంది మీ వాయిస్లో. అంటే చాలా బాగుంది. అంటే ఈ సాంగ్ మీకోసమే ఆ లిరిక్స్ రాసారేమో అన్నంత సెట్ అయిపోయింది మీ వాయిస్. కంప్లీట్ సాంగ్లో మీకు బాగా నచ్చే లైన్ ఏది అంటే ఏం చెప్తారు? ఒకరికొకరని నమ్మి నడిచే స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలి. చాలా చాలా అద్భుతంగా రాశారు కేకే గారు. అండ్ వన్ మోర్ థింగ్ కేకే గారి గురించి, నేను కేకే గారితో ఇది అంటే వేరే సాంగ్స్ పాడాను, ఈ కాంబినేషన్లో ప్రభాస్ గారు అండ్ కేకే గారితో ఇది నా సెకండ్ సాంగ్ యాక్చువల్లీ. ఓకే. రాధేశ్యామ్ ఫస్ట్ సాంగ్, ఇది రెండో పాట కేకే గారు అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్లో. ఓకే. సో ఈ సాంగ్ మొత్తం మనం గమనించినట్టయితే ప్రభాస్ గారికి అండ్ పృథ్వీరాజ్కి మిడిల్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూసాం. అంటే మూవీ గురించి ఆడియన్స్కి ఏమైనా ఒక హింట్ దొరుకుతుంది అంటారా? నాకు జీరో నాలెడ్జ్ అండి మూవీ గురించి అయితే, ఏం చెప్పలేదు నాకు. అసలు చాలా కాన్ఫిడెన్షియల్గా తీస్తున్నారు. నేను ఇదివరకు వేరే 2 సాంగ్స్కి రికార్డ్ చేయడానికి కూడా వెళ్ళానని చెప్పాను. అక్కడ స్టూడియోలో అయితే అసలు ఫోన్స్ కూడా అలౌ చేయలేదు లోపలికి. ఓకే.
నన్ను ఒక్కదాన్ని ఎలా చేశారు పాపం సింగర్స్ని మీరు అసలు ఫోన్ తీసుకొని వెళ్ళొద్దు లోపలికి, మీరు ఫోన్లన్నీ బయట పెట్టేసి లోపలికి వచ్చి పాడేసి ఇది ఎక్కడ ఫొటోస్ తీయకండి ఏం చేయకండి అని చెప్పారు. సో స్టోరీని అంతా పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అవునా? సో ఆడియన్స్ అందరూ ఏం వెయిట్ చేస్తున్నారంటే సలార్ గురించి ఆడియన్స్కి ఎవరికి తెలియంది, హరిణి గారికి తెలిసింది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదైనా? అస్సలు నాకు ఏ మాత్రం నాలెడ్జ్ లేదు సినిమా గురించి. ఓకే. నేనంటే పర్సనల్గా ఎవరిని డైరెక్టర్ గారిని కానీ లేకపోతే ఎవరిని కలవలేదు. సో మొత్తం అంతా నేను మ్యూజిక్ సైడే ఉన్నాను. ఓకే. సో సలార్ 2 వరకు కూడా జరగబోతుంది అండ్ దాంట్లో కూడా హరిణి గారు పాడబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఏమో దేవుడికి తెలియాలి. పాడితే అది కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతాను. ఓకే. ప్రస్తుతానికైతే సలార్లో ఈ 1లో పాడినందుకే చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఇన్ కేస్ మళ్ళీ మీకు కాల్ వచ్చి సలార్ 2లో కూడా హరిణి గారు పాడాలి అంటే ఏ కైండ్ ఆఫ్ లిరిక్స్ కానివ్వండి, అంటే ఏ జోనర్లో పాడాలి అని అనుకో? ఎనీ జోనర్ అండి, ఎనీ జానర్. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మాస్ సాంగ్ ఎలా ఉంటుందో నాతో ట్రై చేశారు రవి బస్రూర్ సార్. సో ఇప్పుడు ఒక మెలడీ పాడడం జరిగింది, ఒక రా మెలడీ. ఇంకేదైనా మంచి జానర్ వచ్చినా కూడా పాడడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే. సో హరిణి గారు అంటే ఒక పెద్ద సింగర్ అనేది అందరికీ తెలుసు, పాన్ ఇండియా మూవీస్లో కూడా పాడుతూ ఉన్నారు. సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? అదేనండి, అన్ఎక్స్పెక్టెడ్, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ముందు రాధేశ్యామ్ది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన ఆఫరే అది. నేను యాక్చువల్లీ ట్రాక్ పాడడం వల్ల అది యాక్సెప్ట్ చేసి ఈ వాయిసే బాగుంది, దీన్నే ఫైనల్గా కూడా చేద్దామని వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. అండ్ అలాగే ఒక లాంగ్వేజ్ కాదు మిగతా లాంగ్వేజెస్లో కూడా తనతోనే పెడదామన్నారు. హిందీ కూడా యాక్చువల్లీ హిందీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వల్ల సాంగ్ వేరే వచ్చింది, ఆ ప్లేస్లో వేరే సాంగ్ ఉండింది. సో హిందీ కూడా నేను పాడాను, బట్ అది రిలీజ్ కాలేదు. అంటే ఈ పాటనే హిట్ అయింది కదా, హిందీలో కూడా తీద్దామని వాళ్ళు అనుకున్నారు. అనుకుని ఆ సాంగ్ ఈ రాతలేని హిందీలో కూడా రికార్డ్ చేశారు. అవును, బట్ అది రిలీజ్ కాలేదు. పాన్ ఇండియా సాంగ్స్ వల్ల కూడా మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చింది. సో ఒకసారి ఆ సాంగ్ ఏదైనా పాడతారా? ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికులా, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా, ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది. ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో, ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది. ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే, నిజమా కల బాగుంది అతనే కలతో కల గడవని గురుతులే, ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే ఈ రాతలే దోబూచులే. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు పాడుతుంటే. థ్యాంక్ యూ. సీరియస్లీ అసలు మీరు పాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది తెలుసా. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు హరిణి గారు, నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. అంటే మీరు పడిన కష్టానికి వాళ్ళు ఒక మంచి గుర్తింపు వచ్చింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ వాయిస్ అని చెప్పుకోవచ్చా? థ్యాంక్ యూ. అట్లా ఏం లేదండి, అది ఆయన పేషెన్స్, ఆయన నా పాట ఉంచాలి అని ఆయన నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అవన్నీ కూడా హెల్ప్ అయ్యాయి. అండ్ గాడ్స్ గ్రేస్, మెయిన్ దేవుడి దయ. ఇలాంటి పాట ఇలాంటి మూవీలో ఇంత పెద్ద బ్యానర్లో హొంబలే ప్రొడక్షన్స్, సెకండ్ టైం నేను హొంబలే ప్రొడక్షన్స్లో పాడడం KGF 2 తర్వాత. సో టీం అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా నార్మల్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ మొత్తం అందరూ, క్రూ క్యాస్ట్ అండ్ క్రూ కానీ అందరూ కూడా. సో వాళ్ళందరి సపోర్ట్ వల్లే ఈ పాట నేను ఇంత బాగా పాడగలిగాను, ఇవాళ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద హిట్ అయింది. ఓకే. సో సల్మాన్ ఖాన్ గారితో పాడారు, ప్రభాస్ గారు, యష్, ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్లో అన్నిట్లో కూడా మీరు పాడారు. అంటే వీళ్ళ నుంచి ఏదైనా మీకు ది బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందా హీరోస్ నుంచి? హీరోస్ నుంచి అంటే నేను ఎప్పుడు పర్సనల్గా కలవలేదు. ఓకే. బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి అండ్ వాళ్ళ నుంచే ఎక్కువ కాంప్లిమెంట్స్. అంటే బాగా పాడారు, వెరీ గుడ్ హరిణి గారు అని చెప్పి వెంటనే పాడిన వెంటనే రెస్పాండ్ అయ్యేవారు. అండ్ ఎనీ డౌట్ ఉన్నా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకునేలాగా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అండ్ సపోర్టివ్గా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా.
ఓకే ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేసిన ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ చాలా సపోర్టివ్గా ఉండేవారు. ఓకే. రవి బసూర్ గారు కాకుండా మీకు ఎక్కువగా ఆపర్చునిటీస్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? తమన్ గారికి నేను పాడడం జరిగింది ముందు. ఓకే. టమ్ టమ్ సాంగ్ ఎనిమీ నుంచి నేను మా సిస్టర్ కలిసి పాడాం, సాహితీ చాగంటి. ఓకే. సో ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది తెలుగులోను అండ్ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ ఆ సాంగ్. అది తెలుగులో నేను మా సిస్టర్ పాడామన్నమాట. ఓకే. ఒక 2 లైన్స్ పాడతారా? మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టమ్ టమ్ మధ్యలో టమ్ టమ్ సిరిపోరికి మెల్లంగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టమ్ టమ్ అక్షత టమ్ టమ్ పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నె పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టమ్ టమ్ అంతరం టమ్ టమ్ మౌన వీణల మంగళం టమ్ టమ్ ఢోలు టమ్ టమ్ ఢోలక్ టమ్ టమ్ డోలలుపిన వేడుక టమ్ టమ్ వావ్. అసలు మనం రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ అందరూ ఈ టమ్ టమ్ సాంగ్కి రీల్స్ చేయని వాళ్ళు అసలు ఎవరు లేరు ఫీమేల్స్. అలా ట్రెండింగ్లోకి వచ్చేసింది సాంగ్, ఈ టమ్ టమ్ సాంగ్ కూడా. ఆ రీల్స్ అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే సడన్గా యాక్చువల్లీ కొన్ని పెద్ద సాంగ్స్ పెద్ద మూవీస్కి పాడడం జరిగింది. సో అంతకుముందు వరకు రికగ్నైజ్ చేసేలాగే పాటలు మంచి వచ్చాయి. బట్ ఇవన్నీ కూడా కొంచెం ఇంకా చాలా పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్, పెద్ద ప్రొడక్షన్స్లో పాడడం జరిగింది. సో అలాంటి వాటి వల్ల రికగ్నిషన్ ఎక్కువ పెరిగింది. చాలామంది గుర్తుపడుతున్నారు, చాలామంది మీ పాట చాలా బాగుంటుందని ఆల్ ఓవర్ వరల్డ్ చాలా ప్లేసెస్ నుంచి మెసేజెస్ పెడుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా పాట ద్వారా కొంతమంది గుర్తుపడుతున్నారు. సో ఇవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపిస్తున్నాయి ఓకే. ఇలాంటి పాటలు పాడడం వల్ల. ఓకే. సో హరిణి గారు విషయం తీసుకుంటే, మీరు ఏదైనా ఒక సాంగ్ పాడితే ఆ లిరిక్స్ కరెక్ట్గా యాప్ట్ అయిపోతాయి అని ఇందాక చెప్పాను, మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను. అంటే అది ఆ ఫీల్తో పాడడమే బాగా కనెక్ట్ అయిపోతుంది. ఆ లిరిక్స్ అందరికీ అలా సెట్ అవ్వవు. బట్ మిగతా సింగర్స్తో కంపేర్ చేస్తే అది మీరు ఓన్ చేసుకుని మీకోసమే పాడారేమో, ఆ పాట మీరు పాడితే బాగుంటుందేమో అనిపించేలా ఉంటాయి. సో కొంతమందికి అది సెట్ కాదు. సో వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను కంపేర్ చేసుకోను, కానీ నాకు ఏదైనా పాట నాకు వచ్చింది అంటే అది నేను 100% ఇవ్వడానికి, అది ఇప్పుడు 4 సార్లు కాదు 10-20 టైమ్స్ పాడడానికన్నా నేను రెడీగా ఉంటాను. అది ఎన్ని చేంజెస్ చెప్తే అన్ని చేంజెస్, నా పాట ఓకే అవ్వాలి డెఫినెట్గా. నేను వాళ్ళు ఎన్నిసార్లు కరెక్షన్స్ చెప్పినా అది పాడి పంపిస్తాను. వాళ్ళకి కావాల్సినట్టుగా పాడాలనేది మెయిన్ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటాను. సో ఏ సాంగ్ వచ్చినా కూడా సో పాడాలి, 100% ఇవ్వాలి. ఎంత కష్టమైన పాట అయినా కూడా నేను అది అటెంప్ట్ అన్నా చేయాలి అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకుంటా. ఏదైనా సాంగ్ వచ్చిందంటే అది ఆపర్చునిటీ, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా దీన్ని కంపల్సరీ నీట్గా పాడి పెట్టాలి అని చెప్పేసి ఒకటి ఎప్పుడు అనుకుంటాను. సో ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా వేసినా వేయకపోయినా కూడా నా పాట నాలా సౌండ్ అవ్వాలి, రియల్గా ఉండాలి అనేది ఒక ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఓకే. సో అది ఎప్పుడు ఫాలో అవుతాను. సో దానికోసం నేను రికార్డ్ చేసి పంపించే సాంగ్స్ కూడా నార్మల్లీ బయట రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు 1/2 hour to 1 hourలో అయిపోతుంది పాట పాడినప్పుడు నేను. కానీ ఇంట్లో చేసినప్పుడు మాత్రం నేను చాలా శ్రద్ధగా దాని దగ్గర కూర్చొని ఒక 1.5 hour 2 hours స్పెండ్ చేసి నీట్గా పాడి పంపిస్తూ ఉంటాను. సో అది మేబీ అది క్లిక్ అవుతుందేమో తెలియదు. పాట మాత్రం చాలా శ్రద్ధగా పాడతాను. ఓకే. సో లిరికల్ డిక్షన్ వరకు కూడా చాలా క్లారిటీగా చూసుకుంటాను. అది మాకు అందరికీ కూడా బాలుగారు లాంటి వాళ్ళు నేర్పించిన ఒక పద్ధతి. పాట ఏదైనా సరే స్పష్టంగా లిరిక్స్ వినిపించాలి. ఆయన ఎప్పుడు చెప్తూ ఉన్నారు, ఆయన పాట ఏది కూడా మనము లిరిక్స్ వెతుక్కొని రాసుకోకర్లేదు, విని రాసేసుకోవచ్చు. అంత స్పష్టంగా ఆయన పాడారు. ఆయనతో మేము ట్రావెల్ చేసాము, ఆయన దగ్గర నుంచి మేము అదొకటి నేర్చుకున్నాం. లిరిక్స్ ఎప్పుడు కూడా వినిపించాలి, ఎటువంటి లిరిక్ కూడా మింగేయకూడదు, కరెక్ట్గా అది బ్లర్డ్గా రాకూడదు. ఓకే. చాలా క్లియర్గా పాడాలనేది నేర్చుకున్నాం. అంటే హరిణి గారు పొగుడుతున్నా అని కాదు కానీ, బట్ మీరు ఏ సాంగ్ పాడినా కానీ ప్రాణం పెట్టి పాడతారు. అసలు మెస్మరైజింగ్. ఇంకా సాంగ్ వింటే అసలు ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, కొంచెం వాళ్ళకి కూడా ఇలా పాటలు పాడుతూ వినిపిస్తూ ఉంటారా ఇంట్లో? మా హస్బెండ్ సింగర్, నేను సింగర్, మా మదర్ వైపు వాళ్ళందరూ సింగర్స్ ఉన్నారు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉన్నారు. ఓకే. సింగర్ ఫ్యామిలీ అయితే. మా అత్తగారు వాళ్ళు కూడా బాగా పాడతారు. ఓకే. సో అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు.
అండ్ పొగడ్తలు అనేవి ఇంట్లో ఎక్కువ ఉండవా ఆబ్వియస్లీ అస్సలు ఉండవు. మా మదర్ నుంచి కానీ బాగా పాడావంటే బాగా పాడావు అంతే, అంతవరకే. కానీ దాని నుంచి ముందుకెళ్ళి ఇంకా చాలా పొగడ్తలు లాంటివి అస్సలు చేయరు. అవునా? మాకు అలవాటు కూడా లేదు, అలా పొగిడితే ఏంటో కొత్తగా ఉంటుంది. అవునా? అంటే ది బెస్ట్ కాంప్లిమెంట్స్, ఈ సాంగ్ బాగుంది, ఈ లిరిక్స్ బాగున్నాయి అలా. మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళిద్దరూ చాలా బాగా పొగుడతారు. ఏదైనా పాట బాగా పాడినా, ఎక్కడన్నా ఎవరన్నా పెద్దవాళ్ళు ప్రశంసలు ఇచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వచ్చాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది, నువ్వు అలాగా ఆ స్టేజ్లో వాళ్ళని ఇలాగా పొగుడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది, ఇలా మాట్లాడుతుంటారు. మా మదర్ ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా నువ్వు చాలా అద్భుతంగా పాడావన్న మాట ఎప్పుడు రాదు, బాగా పాడావు అంతే. ఓకే. నిన్న కూడా మెసేజ్ చేసి చిన్ని బాగా పాడావు అంతే. అంతే, ఎక్కువ పొగడరు. చూడండి, కొంచెం ఎక్కువ బూస్టప్ చేస్తూ కాంప్లిమెంట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆడియన్స్గా ఇలాంటి వాయిస్ మాకు దొరికితే బాగుండు, ఇలాంటి సాంగ్స్ ఇంకా వింటే బాగుండు అని మేము ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇంట్లో వాళ్ళు కూడా కాంప్లిమెంట్స్ ఇవ్వండి హరిణి గారికి. అయ్యో ఇస్తారు. అంటే ఎక్కడ పొగరు పెరిగిపోతుందో లేకపోతే ఎక్కడ కొంచెం అహంకారం పెరుగుతుందో అని వాళ్ళ భయం, అది ఉండడం మంచిది. ఓకే. అంటే అట్లీస్ట్ బయట అందరూ ఎత్తుతున్నా కూడా ఇంట్లో వాళ్ళు అలా ఉంటేనే మనం కంట్రోల్లో ఉంటాం, మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఎక్కువ మైండ్లో అది పెట్టుకుని ఇంకొక పాటకి ద్రోహం చేస్తే అయిపోతుంది, నెక్స్ట్ వచ్చే పాటకు పర్వాలేదులే అని ఒక లైట్ తీసుకుని ఆ ఫీలింగ్ రాకూడదు. ఓకే. సో అందుకని వాళ్ళు అలా ఉండడం కరెక్ట్. అంతే అంటారు. ఓకే. నాకు వాళ్ళు అలా ఉంటేనే ఇష్టం. ఓకే. సో హరిణి గారు అనగానే మీరే ఇంత బాగా పడుతున్నారు, ఫ్యామిలీ మొత్తం ఇది. హరిణి గారి వారసత్వం కూడా కిడ్స్కి కూడా ఈ మ్యూజిక్ నేర్పిస్తారా? ప్రస్తుతం నేర్పించట్లేదు, కానీ వాడికి నేను తను చరణ్ ఇద్దరం కూడా రికార్డింగ్ చేసుకోవడం వాడు రెగ్యులర్గా చూస్తాడు. ఇలా బయటకు వచ్చిన వాళ్ళు రికార్డింగ్కి వెళ్తారని తెలుసు. ఎక్కడికి వెళ్ళారు అమ్మ నాన్న అంటే అమ్మ రికార్డింగ్కి వెళ్ళింది, నాన్న రికార్డింగ్కి వెళ్ళింది అని చెప్తాడు, మాటలు వచ్చేసాయి. సో వాడు కూడా ఏం చేస్తాడు, మేము వర్క్ చేసుకోగానే మ్యూజిక్ రూమ్లోకి వాడు వెళ్ళిపోయి కుర్చీలో కూర్చుని కీబోర్డ్ ముందు ఏదో వచ్చి ఏదో పాట లిరిక్స్ ఉండవు, ఏదో జిబ్రిష్ అక్కడ కూర్చొని కీబోర్డ్ని ఇలా నొక్కుతూ గట్టిగా పాడుతుంటాడు. మమ్మల్ని బయటికి పోమంటాడు. బయటికి. ఓకే. మధ్య నువ్వు వెళ్ళిపో, డిస్టర్బెన్స్గా ఉంది నాకు, ఓకే, నేను పాట పాడుకోవాలి, రికార్డింగ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు ఈ మధ్య. ఎన్ని ఇయర్స్ బాబుకి? 2 years. ఇప్పుడు జాన్కి 3 కంప్లీట్ అవుతాయి. ఓ సో ఇప్పటి నుంచే తనకు కూడా మ్యూజిక్ ఇంట్రెస్ట్ వచ్చేసి తనకి ఇంట్రెస్ట్ ఉంది. పెద్దయ్యాక ఏమవుతారో, డాక్టర్ అవుతావు అంటే రికార్డింగ్కి వెళ్తా నాన్నలాగా అని చెప్తాడు. ఓ సో కంప్లీట్ మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి మీ ఫ్యామిలీ నుంచి మేము ఒక వారసుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో అయితే. మేబీ తెలీదు. ఓకే. సో హరిణి గారు అంటే ఇప్పుడు కెరీర్ పీక్స్లో ఉంది, టాప్ మోస్ట్ సింగర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అసలు ఎంత సక్సెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? మెయిన్ రీజన్ అంటే మా హస్బెండ్ సపోర్ట్ అండి. అసలు నేను ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ రీజనే తను ఎంకరేజ్ చేయకపోతే నేను అసలు కాకినాడలోనే ఉండిపోయేదాన్ని, ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఓకే. మా పేరెంట్స్ అందరు కాకినాడలో ఉంటారు, మా ఫాదర్ మదర్. ఓకే. సో నేను అక్కడే ఉండే టైంలో తను ఎంకరేజ్ చేయడం వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. పాడుతా తీగ అయిన కొత్తల్లో తను మెసేజ్ చేసి చెప్పేవాడు, రికార్డింగ్స్ పాడొచ్చు కదా, నీ వాయిస్ సూట్ అవుతుంది ఫిలిం సాంగ్స్కి అని. నేను అంత ఇంట్రెస్ట్ తీసుకోలే మొదట్లో, కానీ తర్వాత ఎందుకో పాడితే బాగుంటుందేమో, వచ్చి ట్రై చేద్దామని బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఓకే డిగ్రీ తీసుకొని డిస్టెన్స్లో నేను హైదరాబాద్ వచ్చేసాను. సో అప్పటి నుంచి కోరస్ రికార్డింగ్స్, ఆర్ఆర్స్ అన్ని తనే రెగ్యులర్గా చెప్పేవాడు అనమాట రికార్డింగ్స్. అలా వెళ్ళి పాడి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, మైక్ ముందు పాడడం ఇలాగా ఇది అని. సో తర్వాత మెల్లిగా సోలోస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకే. అలాగా రికార్డింగ్స్ 2015 నుంచి స్టార్ట్ చేశాను నేను నా కెరియర్ని. 2015. ఓకే. సో అప్పటి నుంచి కూడా మంచి వేలోనే వెళ్తుంది. ఓకే. అంటే ఒక ఫీమేల్ హరిణి గారు బయటకు వచ్చి వర్క్ చేయాలి, ఇంత రికగ్నైజేషన్ రావాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో దానికి అసలు మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ ఇస్తారు? అండ్ మీరు ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు, అంటే యాజ్ ఎ ఫీమేల్గా, యాజ్ ఎ మ్యారీడ్ ఉమెన్గా, యాజ్ ఎ మదర్గా, సక్సెస్ఫుల్ సింగర్గా, అంటే అది నార్మల్ విషయం కాదు. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? లేదండి, 100% ఫ్యామిలీ సపోర్ట్ నంబర్ 1 పొజిషన్ వాళ్ళదే. మా ఇన్లాస్ కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇవాళ నేను ఇంత ఫ్రీగా బయటకు వచ్చి వర్క్ చేస్తున్నాను అంటే కంప్లీట్లీ దేర్ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ వల్లే. ఓకే. మా హస్బెండ్ మెయిన్లీ, నేను ఎప్పుడైనా లోగా ఉన్నా, ఏదైనా సాంగ్ నేను అనుకున్నంత రేంజ్లో వెళ్ళకపోయినా, లేదా నాకు కొన్ని రోజులు వర్క్ లేకపోయినా, నేను కొంచెం డల్గా ఉన్నా కూడా తన ఒక భరోసా, నేను చేస్తాను, ఒకవేళ నీకు ఆ టైం నీకేమైనా రాకపోయినా కూడా నువ్వేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు,
అంటే నాకు ప్యాషన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను పాడాలన్న తాపత్రయంతో ఎప్పుడో రానప్పుడు కొంచెం డల్గా ఉన్నా కూడా తను చాలా సపోర్టివ్గా ఉండి ఆ టైంలో నువ్వు ఒకవేళ లేకపోయినా కూడా నువ్వు నీకు వర్క్ లేదు రావట్లేదు అన్నా కూడా ఆ కొన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉన్నా నాకు ఏ ప్రాబ్లం లేదు, నీ మీద ఎటువంటి ప్రెషర్ లేదు, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండి టైం స్పెండ్ చేయి వాడితో, అండ్ నీ ఫ్రీ టైంని హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఓకే నేను చేస్తూ ఉంటాను వర్క్ అని తను చాలా సపోర్టివ్గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ మా ఇన్లాస్ కూడా బాబు బాగా ఎంగేజ్ నుంచి కూడా వాళ్ళే చూసుకున్నారు. మేము బయటికి వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తున్నా రికార్డింగ్స్ చేస్తున్నా కూడా వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. సో అలాగా మా అమ్మగారు పెళ్ళికి ముందు కూడా మా మదర్ ప్రతి చోటికి నా వెనకాల తిరిగేవారు. తను ఒక గవర్నమెంట్ టీచర్. ఓకే. ప్రతి దగ్గరికి వచ్చి మెడికల్ లీవ్స్ పెట్టుకొని నా వెనకాల ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఏ కాన్సర్ట్ అయినా కూడా నా వెనకాల వచ్చారు. కాంపిటీషన్స్ అన్నిటికీ తనే తీసుకెళ్ళింది చిన్నప్పటి నుంచి. ఓకే. సో అలాగా అటు పుట్టింటి నుంచి ఇటు అత్తింటి నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది నాకు. అసలు నా చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ నా లైఫ్లో ఉండడం ఐఎమ్ వెరీ లక్కీ. అది మాత్రం చాలా గర్వంగా చెప్పుకోగలను. దేవుడి దయ అవంతా కూడా వాళ్ళందరూ ఇంత మంచి సపోర్టివ్ పీపుల్ నా చుట్టుపక్కల ఉన్నారు. ఓకే. అది ఆ విషయంలో నిజంగా బ్లెస్సింగ్ అది. ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా నేను ఎటువంటి ఇబ్బంది పడలేదు నిజానికి. కెరియర్ పరంగా కానీ పర్సనల్ లైఫ్ కానీ రెండిటి వల్ల కూడా నేను ఎప్పుడు నా ఫ్యామిలీ వల్ల ఇబ్బందులు అయితే పడలేదు. ఓకే. అది బ్లెస్సింగ్ అనుకోవచ్చు గాడ్ నుంచి. సో అది మెయిన్ మనకి కావాల్సిందే అది, కాబట్టి నో ఇష్యూస్. ఓకే. హరిణి గారు, యాక్చువల్గా మీరు పాడిన ప్రతి సాంగ్కి ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చింది కదా. సో దాంట్లో మీకు హార్ట్ఫుల్గా ఈ సాంగ్కి నేను 100% న్యాయం చేశాను అని అనిపించే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు పర్సనల్గా నచ్చిన సాంగ్? అన్నీ నేను పాడిన అన్నిటికీ కూడా నేను 100% ఇస్తాను. అది హిట్ అవ్వడం లేదా అనేది జనాల చేతుల్లో ఉంది. అండ్ కంప్లీట్లీ అది ఆడియన్స్ ఇష్ట ప్రకారమే వెళ్తాయి సాంగ్స్ అన్నీ. హిట్ అవ్వడం కానీ ఏదైనా ఫ్లాప్ అవ్వడం కానీ. సో నేను ప్రతి పాట 100% ఇచ్చాననే నమ్మాను. నాకు నచ్చినటువంటి పాట అంటే ఒకటని చెప్పలేను, అన్నీ ఇష్టం. తమన్ గారికి ఒక సాంగ్ పాడాను, అది చాలా ఇష్టం, అమర్ అక్బర్ ఆంథనీ అనే మూవీలో. అండ్ యాక్టర్ హర్షవర్ధన్ గారికి కూడా ఆయన కంపోజ్ చేస్తారు, అది ఎవరికి తెలియదు, ఆయన చాలా బాగా కంపోజ్ చేస్తారు. అవునా? మంచి పాటలు. ఆయన ఇళయరాజా గారు ఫ్యాన్ యాక్చువల్లీ. ఓకే. సో ఆయన ఒక మూవీ తీశారు గుడ్ బ్యాడ్ అగ్లీ అని, శ్రీముఖి గారు హీరోయిన్ గా చేశారు. బట్ అది రిలీజ్ అవ్వలేదు మూవీ. ఓకే. సమ్ ఇష్యూస్ వల్ల సినిమా రిలీజ్ అవ్వలేదు. బట్ అందులో ఒక పాట పాడాను, ఇష్టం చాలా ఇష్టం అని. ఆ పాట ఒకటి చాలా ఇష్టం. అది కంప్లీట్ గా మూవీలో సాంగ్స్ అన్ని కూడా రాజాగారి స్టైల్లో ఉంటాయి. ఓకే. సో ఆ పాట ఒకటి చాలా ఇష్టం. ఇలా కొంతమందికి తెలియని పాటలు ఉన్నాయి, తెలిసిన పాటలు ఉన్నాయి నాకు ఇష్టమైనవి. ఓకే. మీరు పాడినవేనా? నేను పాడినవి. ఓకే. అదొక 2 లైన్స్ పాడతారు హరిణి గారిని వాళ్ళ మొత్తం పాటలతో? ఇష్టం చాలా ఇష్టం, నువ్వంటే నాకెంతో ఇష్టం, ఇష్టం నేనే ఇష్టం, నిన్నిష్టపడ్డందుకిష్టం. వావ్, చాలా బాగుంది. అండ్ హరిణి గారు ఇంకా ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్స్కి సైన్ చేశారు, అండ్ ఏ పాటలు ఏ సినిమాల్లో పాడారు, ఇప్పుడు రిలీజ్కి ఏమున్నాయి? ఆ మూవీ నేమ్స్ తెలీదు, కొన్ని పాడాను, చాలా వరకు మూవీ నేమ్స్ తెలీదు? మూవీ నేమ్స్ తెలీదు. ఓకే. సో పాడాను, చాలా సినిమాల్లోనే పాడాను. నెక్స్ట్ రాబోయే వాటిలో కొన్ని డబ్బింగ్ మూవీస్లో పాడాను. సో అట్లా. డబ్బింగ్స్ కూడా చెప్తుంటారా మీరు? డబ్బింగ్ చెప్పట్లేదు ఇప్పుడు. ఇంతకు ముందు చెప్పేవారా? లేదు, అంటే ట్రై చేశారు, బట్ నాకు ఇంకా డబ్బింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు. డబ్బింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు. వాయిస్ టెస్ట్ అయితే చేశారు, బాగుంటుంది మీ వాయిస్ డబ్బింగ్ అని అడిగారు. బట్ దీనికి అనుకుంటాను, షారుఖ్ ఖాన్ మూవీ మొన్న వచ్చింది జవాన్లో జస్ట్ ఒక చిన్న రిపోర్టర్ క్యారెక్టర్కి ఏదో డబ్బింగ్ చెప్పాను. ఓకే. అంటే ఈ సలార్ వర్క్ కోసం వెళ్తే అది కూడా డబ్బింగ్ అవుతుంది అదే టైంకి. అందులో వాళ్ళకి అర్జెంట్గా వాయిస్ కావాలంటే అక్కడున్న టేక్ తీసుకునే సౌండ్ ఇంజనీర్ నాకు ఫ్రెండ్ అయిపోయాడు. సో ఆయన ఒకసారి మీరు ట్రై చేయండి హరిణి గారు, పర్వాలేదని ఊరికే ఒక 4 to 5 డైలాగ్స్ ఆ రిపోర్టర్కి నాతో చెప్పించారు, తెలుగు మూవీలో, జవాన్ తెలుగులో. ఓకే. సో డబ్బింగ్ మంచిది, బెస్ట్ వాయిస్ వస్తే కూడా డబ్బింగ్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా. నాకు కొంచెం ప్రాక్టీస్ అయితే కావాలి. పాపం వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసి నాకు కొన్ని క్యూస్ ఇవ్వడం తెలియట్లేదు అనమాట. అందుకని కొంచెం నాకే అర్థమైంది, వాళ్ళు నాకు చెప్పట్లేదు కానీ
నాలో ఏం లోపం ఉందో నేను తెలుసుకున్నాను. సో మెల్లిగా ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ ఫస్ట్ ట్రై చేసి తర్వాత మెయిన్ ఫిలిమ్స్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అంటే సింగర్ అంటే మీకు ఆ రికార్డింగ్స్ అవి కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి డబ్బింగ్ చాలా మంది ఈజీ అయిపోతుంది, ట్రై చేయొచ్చు అని అంటారు. అమ్మో లేదండి, కష్టమే. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ వాయిస్ టెస్ట్లు వెళ్ళినప్పుడే నేను అర్థమైంది నాకు, ఓ ఇది ఈజీ కాదు, కష్టం ఉంది. ఆ డైలాగ్ ఎగ్జాక్ట్ సింక్లో చెప్పడం చాలా కష్టం అని అర్థమైపోయింది. ఓకే. సో అనుకున్నంత ఈజీ అయితే కాదు, బట్ నేను ఎప్పుడైనా ఛాన్స్ వస్తే డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఓకే. ఇంత బ్యూటిఫుల్ వాయిస్ ఉన్న హరిణి గారికి మ్యూజిక్ ఫీల్డ్లో అసలు ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు ఇష్టం అంటే ఎవరి పేరు చెప్తారు? ఆల్వేస్ ఎస్పీబీ గారు. బాలు గారు. ఓకే. సో బాలు గారితో మీకున్న ఒక ది బెస్ట్ మూమెంట్ చెప్పమంటే ఏం చెప్తారు? ఎవ్రీ మూమెంట్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2011 నుంచి అనుకుంటా, దానికి ముందు పాడుతా తీగ 2005 నుంచే ఆయన ముందు పాడటం స్టార్ట్ చేశాం. 2005 పాడాలని ఉంది. 2010 సునాద వినోదిని అనే ఒక ఎస్విబిసి వాళ్ళు కండక్ట్ చేసిన ఒక కాంపిటీషన్. 2011 పాడుతా తీగ. అప్పటి నుంచి ఆయన పర్సనల్ ట్రూప్లో పాడుతున్నాం. పాడుతా తీగ రన్ అవుతున్న టైంలోనే ఒక ఈవెంట్కి మమ్మల్ని ఆయన వెనకాల కోరస్ సింగర్స్గా అండ్ ఒక సాంగ్ ప్రతి ఒక్క ఫీమేల్ సింగర్కి ఆయనతో పాటు పాడడానికి ఒక సాంగ్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తూ వచ్చాము. 2020 ఆయన ఎక్స్పైర్ అయ్యే ఒక 2 months 3 months ముందు కూడా, కోవిడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక లాస్ట్ ఈవెంట్ చేసాం, పెద్ద బిగ్గెస్ట్ ఈవెంట్ చేసాం బాలు గారితో. అందులో కూడా నేను మా హస్బెండ్ ఇద్దరం పాడడం జరిగింది ఆయనతో. ఓకే. సో పాడుతో తీయగాలో పాడిన అందరికీ కూడా బాలు గారితో ఒక స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది. సో ఆయన్ని మిస్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇమాజిన్ చేసుకోలేం. స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోలేదు, ఎక్కడో ఉన్నారు, ఆయన ఇంట్లో ఉన్నారు, పాడుతున్నారు, ఏదో కాన్సర్ట్స్లో వెళ్తున్నారు అనే ఫీలింగ్లోనే ఉంటున్నాం. ఎప్పుడు ఆయన వెళ్ళిపోయారనే భావన లేదు, ఎవరికీ లేదు, మాకే కాదు, చాలామంది ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన ఒక దేవుడుగా. అట్లాంటి వాళ్ళు కూడా ఆయన వెళ్ళిపోలేదు, ఎక్కడో ఉన్నారనే ఒక ఫీలింగ్లోనే ఉన్నారు. సో నేను అదే ఫీలింగ్లో ఉన్నాం. లాస్ట్గా ఆయన బాబు ఇలాగ ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా ఆయనతో షేర్ చేసుకున్నాము. ఆయన ఎప్పుడూ అడుగుతుండేవారు, లాస్ట్ ఆయన వెళ్ళిపోయే ఒక 2-3 years బ్యాక్ వరకు కూడా ఎప్పుడు మనవాడిని ఎప్పుడు ఇస్తావు, ఇంకా ఎన్నేళ్ళు, అది ఇది అలా మాట్లాడుతూ ఉండేవారు. ఓకే. సో అది ఆ విషయం ఆయనతో ఎట్లయినా చెప్పుకోవాలని చెప్పేసి అది మరి అనుకోకుండా జరిగిందో ఏమో, ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యే 1 month ముందు ఆయనకు చెప్పామన్నమాట. ఓకే. వెరీ ఎర్లీ స్టేజెస్, ఎవరికి షేర్ చేసుకోలేదు, ఆయనకు మాత్రం కాల్ చేసి ఇలాగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్ అంటే, ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా, జాగ్రత్త, రెస్ట్ తీసుకో, బయట తిరక్కు అన్నీ చెప్పారు. ఆ ఆడియో అలాగే దాచుకున్నాం. ఓకే. అంటే చాలామంది పాడితే తీయగల ఉన్న సింగర్స్, నాకు ఇందాక మనం ప్రవీణ్ గురించి చెప్పాను కదా, సో బాలు గారు అందరికీ ఒక్కొక్క కాంప్లిమెంట్ ఇస్తారు, అది కూడా వాయిస్ మెసేజ్ పంపిస్తారు వాట్సాప్లో. అందరూ అవి లో ఫీల్ అయినప్పుడల్లా వింటూ ఉంటాం, బాలు గారు కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని చెప్పి. అలా మీకు ఏమైనా ఇచ్చారు ఆయన? చాలాసార్లు ఇచ్చారు. స్టేజ్ మీద కూడా ఏదైనా బాగా పాడితే ఆయన మాటల్లో చెప్పక్కర్లేదు, ఆయన పాడుతున్నప్పుడు ఇలా గట్టిగా పట్టేసుకుంటారు పాడుతున్న వాళ్ళని. ఓకే. సో అలా స్వరాభిషేకంలో ఒకసారి ఏదో గమకాలన్నీ వేస్తుంటే ముందు రోజు నాకు చెప్పారు, నీకు చాలా స్కోప్ ఉంది, నువ్వు 1000 గమకాలు పర్వాలేదు అన్నారు. ఆ రోజు భయపడ్డాను రిహార్సల్స్ రోజు, బట్ ఆన్ స్టేజ్ ధైర్యం వచ్చి బాగా వేసేటప్పటికి గట్టిగా ఇలా పట్టేసుకుని పాడారు లాస్ట్లో నాతో పాటు, ఇద్దరం డ్యూయట్ పాడుతుంటే. సో అలాంటివి ఎన్నో మూమెంట్స్, చాలా మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి ఆయనతో. ఓకే. సో హరిణి గారిది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ అంటే ఇంకా అఫెక్షన్, బాండింగ్ ఎక్కువ ఉంటాయి. సో మీ హస్బెండ్ కోసం హరిణి గారు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? నాకు తను పాడితే ఇష్టమైన పాట, ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇలా కన్నులు చేరెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. వావ్. సో ఈ సాంగ్ ఆయన మీకోసం పాడుతూ ఉంటారా? స్టేజ్ మీద తను మామూలుగా పాడుతూ ఉంటారు, ఈ పాట తను పాడితే నాకు చాలా ఇష్టం.
తను మీకోసం పాడితే ఇష్టం. మీరు పర్టికులర్గా ఆయనకి ఏదైనా డెడికేట్ చేయాలి అనుకుంటే ఏ కైండ్ ఆఫ్ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఎప్పుడు అలాంటి రొమాంటిక్గా ఎప్పుడు మాట్లాడుకోలేదు. తనకి నేను ఏ పాట పాడినా ఇష్టం. ఎలాంటి పాట పాడినా తను ఇంకా చాలా బాగా చెప్తాడు. అంటే బాలేనివి ఖచ్చితంగా చెప్తాడు అనమాట, మొహమాటం లేకుండా. బాగుంటే మాత్రం చాలా మంచిగా దాన్ని ఇంకా అంటే పొగరు పెరిగిపోకుండా మంచి వేలో ఎక్కువ పొగడకుండా చెప్తాడు. ఓకే. సో చాలా మందికి హరిణి గారు సింగర్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళు మిడిల్లో కొంచెం స్ట్రగుల్స్ వల్ల ఆపేయడం, అసలు జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఉండదు. సో అప్కమింగ్ సింగర్స్కి హరిణి గారు ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే డైరెక్ట్గా సినిమాల్లో పాడాలి అన్న ఇంటెన్షన్ అయితే వచ్చి అది రికార్డింగ్స్ ట్రై చేసి డిసప్పాయింట్ అయ్యే బదులు స్టేజ్ షోస్ లాంటివి, కాంపిటీషన్స్ లాంటివి అటెండ్ అయితే ఏంటంటే ఫస్ట్ ఫియర్ అనేది పోతుంది. ఓడిపోతూ ఉంటే మనకి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది కూడా ఉండదు మనం చేసే పని నుంచి. ఇప్పుడు నేను గెలిస్తేనే నాకు మూవీస్లో ఛాన్స్ వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా ఎక్కడా లేదు. ఓడిపోయిన వాళ్ళకు కూడా ఛాన్స్ వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద సింగర్స్ అయిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క సింగర్ కూడా పాడడము, స్టేజ్ ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకుంటే మనకి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఫస్ట్ పోతుంది. నేను విన్ అవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉండకుండా పాడాలి. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, అంటే పాటలు పాడాలంటే సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అది కరెక్టేనా? అది నిజమేనా? లేదు, నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకి అన్ని రకాల సంగీతాలు పాడడానికి బేసే మన కర్ణాటక మ్యూజిక్ ఆర్ హిందుస్థానీ. ఏదో ఒక మ్యూజిక్ అనేది నేర్చుకుంటే తప్ప మనకి ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటుంది మ్యూజిక్లో. ఓకే. సో ఎవరో ఒకళ్ళ దగ్గర సంగీతం అనేది నేర్చుకుంటూ ఈ పక్కన వేరే ఇష్టమైన ప్యాషన్ని ఫాలో అవుతూ ఉంటే మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ వేరే వేరే మ్యూజిక్స్ నేర్చుకోవడానికి కానీ ట్రై చేస్తూ ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలమని నా ఒపీనియన్. ఓకే. సో అలాగా ఏదైనా రియాలిటీ షోస్ ఆర్ కాంపిటీషన్స్ ఎక్కువ అటెండ్ అవుతూ తర్వాత నిజంగా వచ్చి మూవీస్లో పాడాలి అనుకుంటే అన్ని రకాల కోరస్లు, ఆర్ఆర్లు, రకరకాలు ట్రై చేసి అన్నిట్లో పాడుతూ ఉంటే రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోవడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మన డెమోస్ ఇవ్వడం చాలా పెద్ద ప్రాసెస్సే, టైం తీసుకుంటుంది. బట్ ఓపిక్గా చేసుకుంటూ ఉంటేనే వన్ డే సక్సెస్ అవుతారు. ఓకే. సో మీ డ్రీమ్ హీరో ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? ఆ డ్రీమ్ హీరో మూవీలో నాకు సాంగ్ పాడాలని ఉంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు డ్రీమ్ హీరో అని ఎవరు లేరు, బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ప్రభాస్ గారు అంటే చాలా చాలా ఇష్టం. ఓకే. హీరోగా కాకుండా నాకు హీరోగా కూడా చాలా ఇష్టం, అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా చాలా ఇష్టం. ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్ కానీ ఆయన ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యే విధానం కానీ చాలా ఇష్టం. సో ఆయనకే 2 పాటలు పాడాను. అదొక వెరీ డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పాలి. 2 పాటలు కూడా 2 పాటలు చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. అందరూ కూడా ఇప్పటికీ ఈ రాతలే గురించి మాట్లాడతారు, అండ్ ఇప్పుడు సూర్యుడే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఈ రాతలే సాంగ్ అసలు ఎన్నిసార్లు వినిపించినా కూడా బోర్ కొట్టని సాంగ్. సో అలాగా 2 పాటలు నాకు ఇష్టమైన హీరోకి పాడేశాను. ఇంకా నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా మంది ఉన్నారు పాడాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో రెహమాన్ గారు ఒకరు ఉన్నారు. రెహమాన్ గారు ఆయనకి పాడాలని ఎప్పటి నుంచో కోరిక. ఛాన్స్ వస్తే రాజా గారు మళ్ళీ మ్యూజిక్ చేస్తే ఆయనకు కూడా పాడాలని ఒక కోరిక. ఓకే. రెహమాన్ గారిని ఎప్పుడైనా కలిసి చెప్పారా? అంటే లేదు, డైరెక్ట్గా కలవలేదు, కానీ ఎప్పటికప్పుడు ఒక ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తున్నా. ఈ ఇంటర్వ్యూ నుంచి రెహమాన్ గారికి వెళ్ళిపోతుందిలేండి మెసేజ్. ఓకే. ఇంకా అంటే హీరోస్కి అంటే చిరంజీవి గారు చాలా ఇష్టం. చిరంజీవి గారు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. మా అన్నయ్య మేమందరం కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ చిన్నప్పటి నుంచి. సో ఆయనకు కూడా పాడాలని ఎప్పటి నుంచో కోరిక. సో అవన్నీ నెరవేరితే అందరినీ కవర్ చేసినట్టు అయిపోతుంది. నాకు ఇష్టమైన హీరోస్ని, ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ని కవర్ చేసినట్టు అవుతుంది. ఓకే. హరిణి గారి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక టాప్ సీక్రెట్ ఏదైనా ఇప్పుడు ఈ షోలో రివీల్ చేయాలి అంటే ఏది చేస్తారు? అస్సలు ఏం లేవు. నో సీక్రెట్స్. సీరియస్లీ నిజంగానే అందరికీ అన్ని తెలుసు, ఓపెన్ బుక్ అంటే. ఓకే. అంటే హరిణి గారి గురించి మీ హస్బెండ్ అడగాలి. డాన్స్ రాదు, అది డాన్స్ రాదా? అస్సలు రాదు. ఓకే. ఏదో పాడుతూ ఊగడం తెలుసు, కానీ బలవంతంగా మా చెల్లి చేపిస్తుంది. దానికి చాలా బాగా వచ్చు, అది చేస్తుంది. సో అది ఎప్పుడన్నా ఇద్దరం కలిసి ఒక షోలో ఉన్నామంటే అది లాగేస్తుంది. సో అలా కొంచెం దాన్ని చూసి స్టెప్స్ కాపీ చేస్తాను తప్ప నాకు రాదు. ఓకే. ట్రై చేయలేదు అంటే ఇంట్రెస్ట్ ఉండదా పెద్దగా?
క్లాసికల్ డాన్స్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది, నేర్చుకున్నా. తర్వాత కాళ్ళు నొప్పి పెట్టాయని 2 క్లాసులకి వెళ్ళి మానేశాను. సో ఎప్పుడు పాటలు వస్తున్నప్పుడు డాన్స్ చేయడం మొహమాటం ఎక్కువ, చాలా సిగ్గు ఎక్కువ, అప్పుడు మాత్రం వెళ్ళను ఓకే, దూరం. ఓకే. సో హరిణి గారికి ఇంకేమైనా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన డ్రీమ్స్, గోల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? లేదండి, ఇంకా గోల్స్ అంటే మ్యూజిక్ పరంగానే చాలా ఇంకా కోరికలు ఉన్నాయి. మంచి పాటలు ఇలాంటివే, సూర్యుడే లాంటి సాంగ్స్, ఇరార్తెల లాంటి సాంగ్స్ మంచి మంచివి పడుతూ ఉంటే జనాలు నన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, అబ్బా ఈ అమ్మాయి, ఇప్పుడు మీరు అన్నారు సోల్ఫుల్గా పాడతారు మీరు, చాలా గుండెకి హత్తుకునే, ఎస్, అలాంటి కాంప్లిమెంట్స్ వినాలన్నదే నా ఆశ ఎప్పుడు కూడా. ఏదో పాడేసి ఒక పాసింగ్ క్లౌడ్ లాగా వెంటనే మళ్ళీ నెక్స్ట్ పాట కనిపించకుండా వెళ్ళిపోయే సింగర్ లాగా ఉండాలని లేదు. ఒక చిత్ర గారి లాగా, ఒక శ్రేయా ఘోషల్ గారి లాగా మంచి పాటలు పాడాలి, అది అందరికీ గుర్తుండిపోయే పాటలు అయి ఉండాలి. అలాంటి సాంగ్స్ పాడాలని ఎప్పుడు కోరిక. ఫస్ట్ నుంచి నేను మ్యూజిక్ సింగర్ని అవ్వాలి అని నేను అనుకున్నప్పటి నుంచి నాకున్న కోరిక అదే. మంచి పాటలు పాడాలి, అందరికీ గుర్తుండేలాంటి పాటలు పాడాలి, ఈ పాటతో నన్ను గుర్తుపెట్టుకోవాలి, ఈ పాట నేను ఎలా పాడాననేది గుర్తుపెట్టుకోవాలి. అంతే అంతే. ఓకే, మీరు బాగా లో ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? మూవీస్ ఎక్కువ చూస్తాను, సినిమాలు ఎక్కువ చూస్తాను. నేను మ్యూజిక్ అస్సలు వినను. అది నా డిసడ్వాంటేజ్ ఏంటో తెలియదు, కానీ కొత్త పాటలు నాకు చాలా వరకు తెలియవు. ఓకే, నేను పాడినవి తప్ప. ఏదైనా రిలీజ్ అవుతుందంటే నేను అస్సలు మ్యూజిక్ ఎందుకో వినబుద్ధి కాదు. రోజు పాడుతూ ఉంటాం కదా, ఏం వింటానులే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే, అందుకని కొత్త కొత్త పాటలు కానీ, లేకపోతే అసలు మ్యూజిక్ వినను. బేసిక్గా పాత పాటలైనా ఏవైనా కూడా వినను. ఓకే. అంటే పాడడం వల్ల మీకు అది ఏమో అంటే పాడడం వల్ల ఆ జోన్ నుంచి బయటకు వచ్చేసి సెపరేట్గా ఉండాలి, ఎప్పుడు మ్యూజిక్ జోన్లోనే ఉండొద్దు అని. ఇంట్లో ఖాళీగా ఉంటే మాత్రం మంచి మంచి సిరీస్లు, వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ చూస్తూ ఉంటారు. హారర్ థ్రిల్లర్ ఎక్కువ. ఓకే, చాలా ఎక్కువ అయితే. ఈవెన్ నేను ప్రెగ్నెన్సీలో కూడా మంచి మంచి హారర్ మూవీస్, డాక్యుమెంటరీస్ లాంటివి చూసా. అయితే మీ బాబు చాలా వైలెంట్గా ఉంటాడు, మమ్మల్ని మాకు చుక్కలు చూపిస్తాడు వాడు. ఓకే, ఎఫెక్ట్ పడుతుంది కదా మరి ఎంతైనా. సో అలా ప్రిపేర్ చేయాలని మేబీ ఆ మూవీస్ చూసిండొచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందనేది తెలుస్తుందా? సో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయితే ఏం చేస్తారు? కుకింగ్ చాలా ఇష్టం. కుకింగ్ హ్యాపీగా ఉంటే బాగా మంచిగా ఏదైనా ఒక డిష్ కుక్ చేయాలని. ఓకే, రీసెంట్గా మంచి ఒక వీడియో కూడా పెట్టాను ఇన్స్టాలో, మంచి మటర్ పన్నీర్ కుక్ చేస్తూ. ఓకే, అలాగా రకరకాల డిషెస్ ట్రై చేయడం, కొత్త డిషెస్ ట్రై చేయడం ఇష్టం. ఎక్కువ హ్యాపీగా ఉంటే హరిణి గారు కుక్ చేస్తాను, తింటాను. ఎక్కువ తినను, బట్ అన్ని రకాలు ట్రై చేయడం ఇష్టం ఎక్కువ. ఓకే, మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చా? ఓకే, నార్త్ ఐటమ్స్ ఎక్కువ తింటాను. నార్త్ ఐటమ్స్ ఎక్కువ తింటారు. ఓకే, సో హరిణి గారికి ది బెస్ట్ ఫేవరెట్ హాలిడే స్పాట్ కానివ్వండి, ఇలాంటి ప్లేస్లో మంచిగా మ్యూజిక్ సింగర్స్ అనగానే పీస్ఫుల్గా మీకు మీరే బూస్టప్ ఇచ్చుకోవచ్చు సాంగ్స్ పాడుతూ. ఇలాంటి వెకేషన్కి వెళ్ళి అక్కడ నేను, నా హస్బెండ్, నా ఫ్యామిలీ ఇలా ఎంజాయ్ చేయాలి, ఇలాంటి సాంగ్స్ పాడాలి, అలాంటి డ్రీమ్స్ ఏమైనా మీకు ఉంటాయా? సాంగ్స్ పాడాలని ఏం లేదు, కానీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం. బాబుతో కానీ హస్బెండ్తో కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఎక్కువ ఇష్టం. అలాగా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం. సో హిల్ స్టేషన్స్ లాంటి వాటికి వెళ్ళాలి ఫ్యామిలీతో కలిసి అని ఎప్పుడూ అనుకుంటుంటాం. సో హరిణి గారిని అభిమానించే ఆడియన్స్ అందరికీ ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? వెరీ బిగ్ థ్యాంక్ యూ, అండ్ అందరికీ ఒక పెద్ద హగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి నన్ను ఇంత మంచి మంచి పాటల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంత మంచి పాటలు వింటున్నారు. సో మంచి మ్యూజిక్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్ అందరూ కూడా. ఇప్పుడు చాలామంది ఇది వరకు కొన్ని ఏళ్ల క్రితం ఓన్లీ మాస్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం, అంటే ఏ సినిమాలో అసలు మాస్ సాంగే లేదు అని డిసప్పాయింట్ అవ్వడం లాంటివి ఉండేది. కానీ మళ్ళీ అదొక సైకిల్ లాగా జనాలందరూ మళ్ళీ అన్ని రకాల పాటలను ఎంకరేజ్ చేస్తున్నారు, అన్ని రకాల పాటలు వింటున్నారు. సో ఆడియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే కంపోజ్ చేస్తున్నారు మంచి పాటల్ని, సింగర్స్ అంత బాగా పాడుతున్నారు, అండ్ ఆడియన్స్ అంత బాగా ఆదరిస్తున్నారు. సో ఇలాంటి పాటల్ని, ఇలాంటి మూవీస్ని, అన్ని రకాల సాంగ్స్ని ఎంకరేజ్ చేయాలని ఇంకా ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పాటను హిట్ చేసినందుకు ప్రతి ఒక్క ఆడియన్కి, ప్రతి ఒక్క ఫ్యాన్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఆన్ పర్సనల్ రిక్వెస్ట్, యష్ గారు మూవీలో మీరు పాడిన పాట పాడించమని ఒకళ్ళు అడిగారు. సో ఆ సాంగ్ ఒకసారి. అది చిన్న లైనే పాడాను నేను తుఫాన్లో. నీ నీడలో మరు జన్మగా ధైర్యానికి జననం, బిగి తప్పిన పిడికిళ్లకు నేర్పించరా జగడం. సో
మీ వాయిస్ వింటే మిమ్మల్ని అప్పుడే స్టూడియోలోంచి పంపించాలి అని నాకు అనిపించట్లేదు. సో ఆడియన్స్ అందరి కోసం ఇంకొక సాంగ్, లేదు అంటే నాకు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయమని హరిణి గారిని అడిగితే నాకు ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? నేను పాడిన పాటే కలలా కథల సాంగ్ చాలా ఇష్టం, ఒకటి తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడింది. కలలా కథలా ఎందుకో అలా నువ్వెటు వెళ్ళిపోయావు, శీలలా మిగిలే ఉన్నా నేనిలా నువ్వెప్పుడెదురవుతావు, ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా చెరగదు నీ తలపు, నీ తలపే తూరుపుగా తెల్లారేను ప్రతిరేపు, ఏ దూరంలో ఏ వైపున్నా వింటావా నా పిలుపు, చిరు చిరు నవ్వా పరుగున రవా చిన్ననాటి నేస్తల్లా చేరుకోవా, చిరు చిరు నవ్వా పరుగున రవా చిన్ననాటి నేస్తల్లా చేరుకోవా. వావ్, చాలా అద్భుతంగా పాడారు, నిజంగా మ్యాజిక్ ఉంది. నాకు వచ్చినప్పటి నుంచి ఒక డౌట్, మీ కళ్ళల్లో అంటే కొంచెం నాకు టీయర్స్లా కనిపిస్తున్నాయి. సాంగ్ హిట్ అవ్వడం వల్ల అది హ్యాపీ టీయర్స్ అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అవి కనిపిస్తున్నాయి. లేదు, నిజంగా గుండె నిండా హ్యాపీనెస్ ఉంది. అందరూ ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ సాంగ్ని, ఇష్టపడుతున్నారని. సో అది హ్యాపీ టీయర్స్, హ్యాపీ టీయర్స్, చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 hour అయింది. 1 hour నుంచి నాకు ఐస్లోంచి అదేమన్నా మారుతుందా అని చూస్తున్నా. లేదు, హ్యాపీగా ఉంది, నిజంగా హ్యాపీగా ఉంది. హ్యాపీ టీయర్స్. ఓకే, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి సింగర్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిణి గారి ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి మంచి సాంగ్స్ పాడాలి, ఇంకా ఎంతో హిట్స్ అందుకోవాలి, మీ సాంగ్స్తో మమ్మల్ని మెస్మరైజ్ చేయాలి, సక్సెస్ చూడాలి, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.